అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్ర విశేషాల్లో జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం చెన్నుపాడు గ్రామంలో ఉన్నాము. పురాతనమైనటువంటి ఈ చెన్నుపాడు గ్రామంలో శ్రీకృష్ణదేవుల కాలం నాటి చెన్నకేస్వామి ఆలయం 1521 సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు రాయచూరుని జయించిన తర్వాత ఇక్కడ గ్రామాలను గోకులపాడు అలాగే చెన్నుపాడు గ్రామాలను సందర్శించి అలాగే అలంపూర్కి వచ్చి ఇక్కడ స్వయంగా నిడివి చేశారని చెప్పేసి చరిత్ర విశేషాలు శాసనాల్లో తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఈ చెన్నుపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆలయం గురించి అలాగే గ్రంథాలయం గురించి చరిత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. దక్షిణ కాశీ ప్రసిద్ధిగాంచిన అలంపూర్ క్షేత్రం చరిత్రలో చెన్నుపాడు గ్రామానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ చరిత్రకారుడు గడియారం రామకృష్ణ శర్మ గారి పరిశోధనలు అలాగే అలంపూర్ మ్యూజియంలో లభించినటువంటి శిలాశాసనాల ద్వారా ఈ గ్రామం యొక్క చారిత్రక వైభవం వెలుగులోకి వచ్చింది. 11వ శతాబ్దం కళ్యాణి చాళుక్యుల దగ్గర నుండి నేటి వరకు ఈ గ్రామం అనేక రాజ్యాల చరిత్ర విశేషాలు సజీవ సాక్ష్యాలుగా నిలిచిందని చెప్పవచ్చు. 1521 సంవత్సరం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత చెన్నుపాడు మీదుగా అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ముస్లిం దండయాత్రల వల్ల ధ్వంసమైనటువంటి ఆలయాలను చూసి చెలించినటువంటి రాయలవారు వాటి పునరుద్ధరణ కొరకు బాధ్యతగా తన దండ నాదుడైనటువంటి బసవప్పకు అప్పగించారు. బసవప్పను సామంతరాజులుగా నియమించి క్షేత్ర రక్షణ కొరకు భారీ కోట చుట్టూ ఊరిలో కోటగూడ నిర్మించడం చేయడం జరిగింది. అలాగే నేటి బస్వాపురం గ్రామం కూడా ఆయన పేరు మీదనే వెలిసింది. విజయనగర సామ్రాజ్య కాలంలో 16వ శతాబ్దంలో చెన్నకేస్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలోని చెన్నకేస్వామి శిలారూపము సుందరమైనటువంటి నల్లరాతితో మలిచారు. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకం ఏమంటే విగ్రహం నుంచి స్పష్టమైనటువంటి ఘంటానాదం వినిపిస్తుంది. అయితే పరాయి దేశస్తుల దండయాత్రలో ఈ అద్భుత విగ్రహం కొంత భాగం ధ్వంసమైంది. భిన్నమైనటువంటి ఈ విగ్రహం కావడంతో ప్రస్తుతం పూజలకు నోచుకోక ఆలయం బయట దర్శనమిస్తున్నారు. అలాగే శాసనాల ఆధారంగా దాన ధర్మాల్లో బసవప్ప తమ్ముడు నారాయణప్ప అలంపూర్ పాలబ్రహ్మేశ్వర స్వామి సకల ఉత్సవాల నిర్వహణ కోసం చెన్నుపాడు గ్రామాన్ని దానంగా ఇస్తూ శాసనం వేయించారు. అలాగే చెన్నకేశవ స్వామి ధూపదీప నైవేద్యాన్ని కూడా గోకులపాడు గ్రామాన్ని దానం చేస్తున్నట్టుగా శాసనాలు కొన్ని ఉన్నాయి. తర్వాతి కాలంలో బండారం పెద్దినాయుడు వంటి పాలకుల వేలుబడిలో ఈ ప్రాంతం వర్ధిల్లింది. అలాగే చరిత్ర సంపదతో పాటు విజ్ఞాన సంపదను కూడా కాపాడుకోవడానికి చెన్నుపాడు గ్రామం ముందుందని చెప్పవచ్చు. 1946లోనే ఇక్కడ స్థాపించినటువంటి ఆంధ్ర యువజన గ్రంథాలయము నేటికి విజ్ఞాన వెలుగులు విరాజిల్లుతుంది. సుమారు 3500 పైగా పుస్తకాలు ఉండి వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతం, స్వామి వివేకానంద అలాగే పుస్తకాలు, నవలలు, చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు ఇక్కడ చూడవచ్చు. ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి చెన్నుపాడు గ్రామంలో ఆలయాలు, శిల్పకళా సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అలాగే పురావస్తు శాఖ పైన ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. గ్రంథాలయం రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కాల పరిస్థితులను బట్టి చదివే వాళ్ళు లేరు, ఇంకా ఊరికే మూసుకొని ఉంది అంతే. దీనికి గ్రాంట్స్ ఏం లేవు, ఇచ్చేది గవర్నమెంట్ నుంచి ఏమి వచ్చేది ఏం లేవు. ఇదివరకు ఊర్లో రైతు సంఘం వాళ్ళు సహకారం చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు కూడా సహకారం చేస్తలేరు. అది సరే. ఈ లైబ్రరీలో ఏ పుస్తకాలు ఉంటాయి? నవలలు ఉన్నాయి, వచన గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, రాజకీయము, చరిత్ర, వివిధములు, బాల సాహిత్యము, కథలు, నాటికలు ఇవన్నీ ఉన్నాయి సార్. 3500 పుస్తకాలు ఉన్నాయి సార్ ప్రస్తుతం. అంతకుముందు ఎన్ని ఉండేవి? ఉండేవి. ఏమన్నా పుస్తకాలు ఏమన్నా పోయినాయా? ఏమన్నా ఇక్కడ నుంచి ఏమన్నా పోయితే కొన్ని ఇక తీసుకుపోయి తెచ్చి